Hi, welcome to the Firebrand TV and welcome to the Indian Firebrand TV. వేసవి కాలం వచ్చేసింది. ఎంత కాదనుకున్నా కూడా వీ హ్యావ్ టు డ్రింక్ సమ్ చిల్డ్ డ్రింక్స్ తాగాలి కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ సంథింగ్. ప్లీజ్ డోంట్ మైండ్. సో అండ్ ఆల్సో లిటిల్ డయాబెటిక్ కాబట్టి కొంచెం దాహం వేస్తూ ఉంటుంది యాక్చువల్గా. ఫైర్ బ్రాండ్ ఇంకొక ఫైర్ బ్రాండ్ ఉన్నారు పాలిటిక్స్లో బీజేపీలో సోము వీర్రాజు గారికి ఈ మధ్యన ఎమ్మెల్సీ రావడం మీద కొంతమంది తమిళైన్స్ ఏదో విధంగా వివాదం పెట్టాలి కాబట్టి మా ఏరియా యాక్చువల్గా సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీ ఇచ్చారు. సో యాక్చువల్గా ఆయనకి ఇచ్చే ఉద్దేశం ఇక్కడ ఎవరికి లేదు. నేను విన్న సమాచారం ప్రకారంగా వీళ్ళెవరికి తెలుగుదేశం వాళ్ళు మెయిన్ కాబట్టి వాళ్ళు డిసైడ్ చేయాలి కాబట్టి ఇచ్చే ఉద్దేశం లేక ఎవరెవరికి అనుకుంటున్న సీట్ని సోము వీర్రాజు గారికి ఇమ్మని ఢిల్లీ నుంచి ఆర్డర్లు వచ్చింది ఫ్రమ్ ఢిల్లీ బీజేపీ ఆఫీస్ వాట్ ఎవర్ ఇట్స్ ప్రైమ్ మినిస్టర్ గారు. బికాజ్ ఆయన ప్రెసిడెంట్ చేశాడు, ఆయన కొంచెం డిసప్పాయింట్ చేశాడు. ఇక్కడ తెలంగాణలో కూడా పేరు ఎందుకంటే అస్మానం అతను కూడా అన్యాయం చేస్తే మళ్ళీ దానికి రికవర్ చేశాడు ఇక్కడ ప్రెసిడెంట్ కూడా. సో అలాగే అక్కడ ప్రెసిడెంట్ చేస్తూ ఉన్న అతనికి అత్యంతరంగా ఏమీ లేకుండా చేయడం అనేది చాలా ఘోరం. అది కమ్యూనిటీ ప్రకారం కూడా ఘోరం. అక్కడ ఎలక్షన్లో నిలబడి గెలిచిన వారు ఎవరు ఎన్టీ రామారావు గారు అమ్మాయి పురంధేశ్వరి గారు గెలిచారు. షీఈ్ అవర్ రాజమండ్రి ఎంపీ యాక్చువల్లీ. నేను ఆవిడతో మాట్లాడాను కూడా, ఇక్కడ నాకు కూడా చేరే ఉద్దేశంతో మాట్లాడాను. తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం డిలే చేసాం. బికాజ్ ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఫర్ ఎవర్. ఆయన ఒకవేళ పవర్లో లేక ఆయన అండ్ ఆల్సో యోగి ఆదిత్యనాథ్ వెళ్తారంటే నాకు చాలా చాలా ఇష్టం యాక్చువల్గా. సో ఆ ఇష్టాన్ని అలాగే ఉంచుకుని తర్వాత మన కలర్ బారేది అంటారు యాక్చువల్ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఇష్టపడితే. సో ఆ విధంగా నేను ఆవిడతో మాట్లాడాను. అప్పుడు ఆవిడ పార్లమెంట్లో ఉన్నారు, అక్కడ లోకల్ బీజేపీ వాళ్ళు అందరూ నా రూమ్కి వచ్చారు. వాటిలో బంజారా సరోవర్లో ఇలాగ బీజేపీ మీద నాకు మనసులో ఉంది అంటే వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఎవరో ఒక ఆయన కనెక్ట్ చేశారు ఆవిడకి. వాడు పార్లమెంట్లో ఇంకొక 4-5 రోజులు వారం రోజులు పడుతుంది రాజమండ్రి రావడానికి అని చెప్పారు. షీఈ్ వెరీ నైస్. ఇప్పుడు సోము వీర్రాజు గారు అక్కడ ఎమ్మెల్సీ ఇస్తే పురంధేశ్వరికి చెక్ అని పెట్టాడు. ఆవిడ గుర్తుందా నీకు ఇస్తాను. షీ హాజ్ గాట్ అవర్ వాల్యూ. ఆవిడ ఆల్రెడీ చాలా కొంచెం ఎక్స్పీరియన్స్డ్, చాలా 2 పార్టీలు మారి అంతే ఎక్స్పీరియన్స్, చాలా డిసిప్లిన్గా మాట్లాడే వ్యక్తి యాక్చువల్గా. సో ఈ మధ్యన ఆమె మా బావగారు చంద్రబాబు నాయుడు అండ్ ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలవటం మీద షీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఎవరైనా కోరుకుంటారు యాక్చువల్లీ. దట్స్ అ ఫ్యామిలీ అఫేర్ యాక్చువల్గా. అతను కూడా యాజ్ సీనియర్ యాజ్ చంద్రబాబు నాయుడు. సో కొన్ని కారణాల వల్ల పాలిటిక్స్ వల్ల చంద్రబాబు నాయుడు అతను దూరంగా పెట్టాడు. బికాజ్ వాళ్ళిద్దరు కూడా అల్లుళ్ళు. ఎవరికి అల్లుళ్ళు? గ్రేట్ ఎన్టీ రామారావు గారికి. సో ఈమె ఎవరో గ్రేట్ ఎన్టీ రామారావు గారు అంటే యాక్చువల్గా చాలా కాలం వాళ్ళకి డిఫరెన్స్ ఉన్నాయి. చాలా కాలానికి కలిసారు కాబట్టి లైఫ్లో ఏంటి, లైఫ్ ఇస్ ఎండింగ్. చాలా మందికి లైఫ్ అయిపోతున్నప్పుడు కొన్ని మంచి జరిగితే షీ ఈవెన్ కంటతట్టు కూడా పెట్టుకున్నారు వెన్ దే బోత్ బీట్ ఒక పుస్తకం ఆవిష్కరణ విషయంలో. సో అది చేత ఆవిడకి చెక్ పెట్టబెట్టి షీఈ్ ఎన్ ఎంపీ, ఈ జస్ట్ అన్ ఎమ్మెల్సీ వాంటెడ్ బై ద పార్టీ. ఈవిడ కూడా వాంటెడ్ బై ద పార్టీ. అతనికి ఏ ఇవ్వకుండా వదలకూడదు అని చెప్పి ఇక్కడ ఇందాక పేరు చెప్పలేదు కదా, ఎవరో ఉన్నారు ఇక్కడ. అలా కూడా అన్యాయం చేసినప్పుడు బీజేపీ చాలా సీట్లు కోల్పోయింది ఇక్కడ తెలంగాణలో. ఇక్కడ అంటే తెలంగాణ, అక్కడ అంటే ఆంధ్ర. బికాజ్ ఐ మీన్ తెలంగాణ హైదరాబాద్ ఉన్నాను కాబట్టి ఇక్కడ అక్కడ అంటూ ఉంటుంది. ఇక్కడ అంటే ఎప్పుడైనా ఇక్కడ సంబోధిస్తే టాపిక్ తెలంగాణ అర్థం హైదరాబాద్, అక్కడ అంటే ఏంటి నా ప్లేస్ రాజమండ్రి ఆంధ్ర అని అర్థం అనమాట. దయచేసి ఈ వర్డ్స్ టర్మ్స్ అర్థం చేసుకోండి. యాక్చువల్గా అలా మాట్లాడకూడదు, ఎప్పటికప్పుడు మెన్షన్ చేయాలి. బట్ ఎనీవే పురంధేశ్వర గారికి వచ్చిన నష్టమేం లేదు. అక్కడ అతనికి ఇవ్వడం వల్ల లాభాలు ఎక్కువ ఉన్నాయి కమ్యూనిటీ వైజ్. అండ్ ఆల్సో ఎక్స్ ప్రెసిడెంట్ అని చెప్పి చాలా చాలా ఉపయోగం ఉంటాయి. సో సోము వీర్రాజు గారికి ఇవ్వటం ఆ సీటు వెనకాల చాలా ఉంది. అందుకనే డైరెక్ట్గా మెయిన్ పార్టీ ఆఫీస్ ఢిల్లీ కల్పించుకుని పెద్ద లెవెల్లో ఇక్కడ ఫోన్ ఇక్కడ చేయటం వల్ల టక్కున వాళ్ళే సీట్ అనౌన్స్ చేస్తారు. దట్ ఈస్ సోము వీర్రాజు క్యాపబిలిటీ అని చేత అలా అర్థం చేసుకోవాలి. సోము వీర్రాజుకి ఎప్పుడైతే ఈ అధ్యక్ష పదవి కోల్పోయిందో ఆ కమ్యూనిటీలోనే అక్కడ వచ్చి బ్యాడ్ ఎట్ ఆ కమ్యూనిటీలోనే లోపల సంతకాలు గుద్దేసుకుంటూ ఉంటారు అనమాట. ఇంకోటి అది ఎక్కేద్దాం చెప్తారు. అతను ఎక్స్పీరియన్స్గా చాలా గట్టిగా మాట్లాడగలిగాడు. అలా కొన్ని వివాదాలు ఉంటాయి. జగన్తో చేతులు కలిపాడు, అక్కడ చేతులు కలిపాడు, వీళ్ళ పార్టీ ఎప్పటికి రకరకాలు ఉంటాయి. ప్రతి పాలిటీషియన్ వెనకాల చాలా చాలా ఎజెండాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు టు సేఫ్ గార్డ్ దేర్ ఓన్ ప్లేస్ టుమారో. రేపు వద్దు ఈ పార్టీ ఓడిపోతే ఏంటి అని అనుకుంటారు. అదే ఆ విధంగా చాలా మంది జగన్ పార్టీలో ఉన్నప్పుడు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ ఏం చేయలేకపోయారు. కాకపోతే ఎందుకంటే అతను ఒక్కటి పేరు మీద గెలిచినట్టుగా అతను పిక్చర్ ఇచ్చాడు. అది కాదని చెప్పేసి ఎవరు ప్రూవ్ చేశారు? పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేశాడు. సో ఆవిర్భావ సభలో కూడా 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ కూడా మేము మద్దతు ఇవ్వడం వల్ల గెలిచారని చెప్పాడు. తప్పేటి దాని మీద వివాదం చేసినా
చేయాలండి, ఏడవండి, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. బట్ ఎనీవే అది వాస్తవం. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్లో అవి చాలా వాస్తవం. అదేవిధంగా సోము వీర్రాజు గారికి అక్కడ ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది 150% బీజేపీ చేసిన మంచి పనులు అది ఒకటి. ఐ కంగ్రాచులేట్ హిమ్ వన్స్ అగైన్. సోము వీర్రాజు గారు శుభాకాంక్షలు. అండ్ ఆల్సో మేడం పురంధేశ్వరి, బికాస్ షీఈ్ ఎ గుడ్ అండ్ ఆల్సో చాలా బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేయగల వ్యక్తి, బాగా ఎంపీ కావాలి. సో నథింగ్ లేకుండా ఆవిడకి చెక్ పెట్టి ఒక ఎమ్మెల్సీ పెట్టేస్తే ఎంపీకి చెక్. సోము వీర్రాజు గారు ఈజ్ ఆల్రెడీ గుడ్ విత్ పురంధేశ్వరి గారు అండ్ ఆల్ ద అదర్ పీపుల్. అతను సేఫ్ గార్డ్, ఎవరి ఫ్యూచర్ వాళ్ళది, ఎవరి సర్వీస్ వాళ్ళది. నా సర్వీస్ మీకు కావాలనుకుంటే నాకు సీట్ ఇవ్వండి అంటే ఇచ్చారు. సో అది దట్ డజంట్ మీన్ దట్ పురంధేశ్వరిని లెట్ డౌన్ చేసినట్టుగా నెవ్వర్. నా ఉద్దేశం ప్రకారం ఆ లెవెల్లో ఆలోచించడం. ఆవిడ చూడటం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. యాక్చువల్గా ఆవిడ గెలిచారు కూడా, గెలిచారు కదా, జస్ట్ అది అపాయింటెడ్ కాదు కదా. షీ వన్ ఇన్ ద ఎలక్షన్స్ వెరీ వెల్. సో ఐ కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ దెమ్ టు డూ వెల్, to do a good service for our constituencies. Thank you. All film lovers, here comes Geeta Krishna International Film School. Living abroad and want to study film? We offer online courses for Telugu speakers. Learn acting, directing, screenplay, voiceover, ad films and more with our Geeta Krishna International Film School. Learn from hit movies like Sankirtana, Kokila and Kichurallu. Start your film career from anywhere in the world. Enroll now and start your global film journey.